నేను బయలుదేరుతాను. 2 రోజులు ఉండొచ్చు కదే. అవకాశం ఉంటే నీకోసం కాకపోయినా దానికోసమైనా ఉండేదాన్ని. జాగ్రత్తక్క. భయమే ఉందిలే, బావక్కూడా ఉన్నాడుగా. నా ధైర్యం కూడా అదే. వస్తాను. నా భయం నాది పిన్ని. ఏదైనా తేడా వచ్చిందంటే ఇన్ని రోజులుగా నేను ప్లాన్ చేసుకుంటూ వచ్చిందంతా సర్వనాశనం అయిపోతుంది. నువ్వు మాట్లాడేది, స్వీట్స్ పంచేది కాంట్రాక్ట్ గురించా? మరి దేని గురించి అనుకున్నావు? ఇంకోసారి ఇలాంటి న్యూస్ తెచ్చావనుకో, నో డౌట్ చంపేస్తా. దీని గురించి వీడికి తెలిసుంటుంది. ఇక్కడ తీగలాగితే అక్కడ డొంకంతా బయటపడుతుంది. అల్లుడు బుల్లెట్. అత్త, నువ్వు అలా బుల్లెట్ అంటుంటే నా చెవులకి పవన్ కళ్యాణ్ అన్నట్టుందత్త. ఆ బుల్లెట్ కన్నా నా అల్లుడు బుల్లెట్ ఏం తక్కువ? ఇదిగో అత్తవు, అభిమానంతో అంటే అన్నావు గాని అభిమానుల ముందు అనమాక. పరుపులో దూదినే ఏకేస్తారు. సర్లే అల్లుడు, నిన్ను కొడితే నన్ను కొట్టినట్టు కాదా ఏంటి? నేను చెప్పింది నీ గురించే అత్త. షాకుల తర్వాత ముందు విషయం చెప్పు. అది ఏమీ లేదు అల్లుడు. అది ఏమీ లేనప్పుడు ఎందుకు అత్తా? నేను అలా బయటికి వస్తాను. కూర్చో అల్లుడు. కూర్చోమంటే ఆ బస్కిలి తీయడమేంటి? నీకు అలా అనిపించింది అత్త? మరి వివరించి చెప్పడానికి సమయానికి సామెతలు కూడా గుర్తురావట్లేదు కానీ నువ్వు చెప్పు. అదే అల్లుడు, మన సావిత్రికి నిజంగానే కడుపొచ్చిందా అని. అలాంటిది ఏమీ లేదని చెప్పిందిగా. చెప్పింది గాని చూస్తుంటే అలా అనిపించడం లేదు కదా. వచ్చిందా? నీకు అనుమానం వచ్చిందా? ఏ, నీకు వచ్చిందా? నాకు కాదు, నీ కూతురికి వచ్చినట్టు నీకు వచ్చిందా అని చెప్పు అల్లుడు. ఎంతైనా నేను పరాయిదాన్ని, నాకు చెప్పదు గాని నీకు తప్పకుండా చెబుతుందిగా. నాకు చెప్పింది అంటే ఏమీ చెప్పలేదు. అల్లుడు, మనం ఎంతైనా ఒకటే కదా. ఈ అత్త అడిగినా కూడా చెప్పవా? ఎంత మాట నువ్వు అడిగాక చెప్పకుండా ఉంటానా? ఉంటానా అంటున్నావు గాని ఉంటున్నావుగా. నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయినట్టే, నువ్వు హట్ అయితే నేను హట్ అయినట్టే. ఎట్టయితే నువ్వు చెప్పినట్లే. చెప్తున్నాను కదా. చెప్పు. నిజంగా నిజం నాకు తెలియదు గాని ఉదయం మార్కెట్కి వెళ్ళినప్పుడు సావిత్రి చాటుగా మామిడికాయలు చింతకాయలు కొంది. అది మాత్రం చూశాను అత్త. అత్తవు కాబట్టి అడిగావు కాబట్టి చెప్తానన్నాను కాబట్టి చెప్పాను. దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో. ఏంటమ్మా సావిత్రి, వంటగదిని వాసనలతో అదరగొడుతున్నావు? మీకన్నా కాదులే పిన్ని. నా వంటే ఉందిలేమ్మా. మీరలా అంటున్నారు గాని మా బావ అన్నం ముందు కూర్చున్నప్పుడల్లా మా అత్తలా వంట చేయడం నేర్చుకో సావిత్రి అంటాడు. అదేదో అల్లుడికి నా మీద నా అభిమానంలేమ్మా. ఇంతకీ ఏం కూర చేస్తున్నావు? సాంబారు చిక్కుడుగాయ తాలింపు చేస్తున్నాను పిన్ని. సాంబారు చిక్కుడుగాయ తాలింపా? అలా లేదే, ఏదో మామిడికాయతో చేసినట్టు మామిడికాయ వాసన వస్తుంది. అబ్బా, మామిడికాయ మామిడికాయ వాసన ఎలా వస్తుంది పిన్ని? మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను పొరపాటు పడ్డా? నా ముక్కు పొరపాటు పడదు. అంటే ఏంటి, మీరు నన్ను అనుమానిస్తున్నారా? తల్లిలంటే మీకు నేను అబద్ధం చెప్తానా? అబద్ధమని కాదమ్మా, తిని చాలా రోజులైంది, ఉంటే ఒక ముక్క తిందామని. అబ్బే, ఉంటే నేను చెప్తాను కదా. ఏంటి సర్దేస్తున్నావు? ఏం లేదు పిన్ని, ఏం లేదు. ఏమీ లేదన్నాక అంత కంగారెందుకు? నువ్వు తప్పు పిన్ని.
పిన్ని అది ఏమీ లేదన్నా? అంటే పప్పులో వేద్దామని తెచ్చాను. ఏదో పుల్లగా తినాలనిపించింది, అందుకే తినేశాను. ఏ కాయో తినాలనిపించకుండా ఈ కాయ తినాలనిపించడం ఏంటి? ఏమో పిన్ని, నాకు అర్థం కాలేదు. అర్థం కాదు. అర్థం అయ్యేలోపు మా కర్మ కాలేటట్టుంది. చెబుతానుండు. పిన్ని, మొత్తం మీద నీ కడుపు డ్రామాతో వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నావుగా. నా నిద్ర పాడు చేసి అటు ఆయనకి నిద్ర లేకుండా చేసిన వాళ్ళని ఎలా నిద్రపోనిస్తాను బావా? అత్త మాత్రం ఈ మామిడికాయల విషయం అస్సలు వదలదు. అందరూ నిద్రపోయాకైనా వెళ్ళి వంటగదిని జల్లుడు పడుతుంది. అది నిజమే బావా. ఏమైంది బావా? ఈ అబద్ధం నిజమైతే నీ మొహంలో ఇంకెంత ఆనందం ఉండేది సావిత్రి. నిజంగా నువ్వు నెల తప్పుంటే మన గంటసాలే పండుగ చేసుకుని ఉండేది. ఈ పాటికి నిన్ను చూడ్డానికి సగం ఊరొచ్చేది. ఇక అత్తయ్య, మావయ్య, బావ, అక్క, బామ్మల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు మన షావుకారు ప్రసాద్ గారి మనవరాలు బారసాల జరిగినప్పుడు మావయ్య, నా మనవరాలి బారసాల ఇంతకన్నా గొప్పగా చెయ్యాలరా, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అన్నప్పుడు అత్తయ్య, మావయ్య మొహంలో ఎంత ఆనందమో తెలుసా? ఏంటో సావిత్రి, అంతా మంచిగా జరుగుంటే ఈ పాటికి అబద్ధం నిజమై ఉండేది కదూ. ఆ రోజును నేనే చేజేతులా దూరం చేసుకున్నాను బావా. ఆయన ప్రేమని అర్థం చేసుకోవాల్సిన టైంలో నేను అర్థం చేసుకునుంటే ఈరోజు ఈ ఊర్మిళ అనేది మా మధ్య ఉండేదే కాదు. కానీ ఆ రోజు వస్తుంది బావా, త్వరలోనే. ఆయన నేనే కాదు, మన వాళ్ళందరినీ సంతోషపెట్టే రోజు తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. కాకపోతే హఠాత్తుగా ఈ కడుపు డ్రామా ఎందుకో అర్థం కాలేదు. దాని ఆట దానికే ఆడి చూపిస్తున్నాను బావా. ఏ కడుపు డ్రామాలాడి ఇంత చేసిందో చేస్తుందో అదే డ్రామాతో దానికే చెక్ పెడతాను. అసలు దాని కడుపే లేదని తమ్ముడికి తెలిసేలా చేస్తే చాలుగా. సరిపోదు. అది గర్భవతి కాదు అని నిరూపించినా ఆ రోజు మత్తులో నా జీవితాన్ని పాడు చేశావు, ఆడదానికి శీలం పోతే జీవితమే నాశనం, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని డ్రామా ప్లే చేస్తుంది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని దాని నోటితోనే చెప్పించాలి బావా. దాని కథకి ముగింపుండాలి కాని కొనసాగింపుండకూడదు. మరో అవకాశం లేకుండా చేసి నా భర్తని కడిగిన ముచ్చెంలా దాని చేత్తో అదే ఇచ్చేలా చేస్తాను. అప్పటి వరకు ఈ ఆట తప్పదు బావా. నిజమే సావిత్రి, కొత్త పంట వెయ్యాలంటే పాత పంటను పీకేయాలి. కానీ నీ వెనక నేనున్నాను. రా ఊర్మిళ, నీ గురించే చూస్తున్నా. అదేది
రాగానే పొలంలో దిష్టి బొమ్మల ఎదురుగా కనిపించేది ఎక్కడికైనా వెళ్ళిందా? అదేంటమ్మా బయటే ఉందిగా కనిపించలేదా? లేదే. అవును, ఏమన్నా తెలిసిందా లేదా? ఏం తెలియడమో ఏంటోనమ్మా, దాని చేష్టలు చూస్తుంటే నిజం అనిపిస్తుంది, మాటలు వింటుంటే కాదేమో అనిపిస్తుంది. ఇంతకీ ఒక క్లారిటీకి వచ్చావా లేదా? ఏం రమ్మంటావ్? కూపి లాగుదామని అదేంటమ్మా ఇదేంటమ్మా అని ఏమడిగినా తడుముకోకుండా సమాధానం చెప్తుంది. మాటకి మాట చెప్తుంది గాని మామిడికాయలు చింతకాయలు మాత్రం వదలకుండా తింటుంది. ఏమీ లేనప్పుడు అవి తినాల్సిన అవసరమే ఉంది? నాకు అదే అనుమానంగా ఉంది, కానీ అది దొరకటం లేదే. దొంగ ఎప్పుడైనా నేనే దొంగనని ఎదురొచ్చి దొరుకుతాడా? మనమే పట్టుకోవాలి. ఆ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయానమ్మా, కానీ అది దొరికేలా లేదు. నీ వల్ల కాదని చెప్పు. సరే, నీ వల్ల అవుతుందా? నువ్వెళ్ళి చూడు, ఏమోలో మామిడికాయ తింటూ ఉంటుంది. దేవుడా, ఏం చేస్తున్నావు? లోపలేం తోచట్లేదు ఊర్మిళ, అందుకే ఇలా వచ్చాను. నేను అడిగేది ఇక్కడేం చేస్తున్నావని. ఆలోచిస్తున్నాను ఊర్మిళ. ఆహా, దేని గురించో? నీ గురించే ఊర్మిళ. మరి నన్ను చూసి కంగారుగా ఏదో దాచిపెట్టావు, అదేంటో? దాచిపెట్టానా? అబే అదేం లేదే, అదేం లేదు. ఏం లేదు ఊర్మిళ. నేను చూశాను. ముందు చేయి చూపించు. చూపించమంటున్నానా? చూపించు. ఇదిగో ఏం లేదు. ఆ చేయి కాదు, ఇంకో చేయి చూపించు. చెప్పాను కదా ఏం లేదని. రెండు చేతులు చూపించు. చూపించు. చూపించమంటున్నానా? చూపించు సావిత్రి. ఏంటిది? అందరూ ఆలోచిస్తూ గోళ్లు కొరుక్కుంటారు, నువ్వు మామిడికాయ కొరుకుతున్నావా? అంటే ఏదో పుల్ల పుల్లగా తినాలనిపించింది, అందుకని. ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుందంట? ఏదో తినాలనిపించింది. తినటం కూడా తప్పేనా? సరే, తినాలనిపించింది, తింటున్నావు. చాటుగా తినడం ఎందుకు? నన్ను చూసి దాచడం ఎందుకు? చెప్పు, అసలేం చేస్తున్నావు? నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? ఏదో చాటుగా తిన్నదానికి ఇంతలా అనుమానించాలా? మామిడికాయలు అలా తింటేనే రుచిగా ఉంటాయి. మా ఘంటసాలలో మా సుబ్రహ్మణ్యం బాబాయ్ మామిడి తోటలో కాయలు కొట్టేసి ఏ చెట్టు చాటునో కూర్చొని తినేవాళ్ళం. అదే అలవాటుతో. చాలే ఆపు. మామిడికాయ తినాలనిపించింది సరే, పుల్లటి మామిడికాయ ఎందుకు తినాలనిపించింది? ఏదో అలా అనిపించింది. అలా ఏదైనా అనిపిస్తే కడుపుతో ఉన్న నాకు అనిపించాలి, నీకు అనిపించడం ఏంటి? నిజమే కదా, మరి నీకు ఎప్పుడూ అనిపించలేదా ఏంటి? నాకు అనిపించింది లేనిది నీకు చెప్తానా ఏంటి? టాపిక్ డైవర్ట్ చేయకు. ఎందుకు పుల్లటి మామిడికాయ తింటున్నావు? దేవుడా, ఏంటి ఊర్మిళ అడిగిందే అడుగుతున్నావు?
ఏదో తినాలనిపించింది తిన్నాను అంతే. ఓహో, నువ్వు తినాల్సింది నేను తింటున్నాను కదా అని నీకొచ్చిన ప్రెగ్నెన్సీ నాకొచ్చింది అనుకుంటున్నావా ఏంటి? నీకు ద్రోహం చేస్తానా చెప్పు? సరే, ఈ కాయ నాకు వదిలే ఊర్మిళ, నువ్వే తిను. తిన్నామా, తిరిగామా, పడుకున్నామా అని కాదు, కాస్త ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకో. ఏదేదో జరిగిపోతుంటే ఏమీ తెలియనట్టు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? విషయం చెప్పకుండా ఏంటి నీ అరుపులు? ఏం చెప్పమంటావు? ఎలా నా నోటితో చెప్పమంటావు? అలా బయటకొచ్చి చూడు. ఏ ఎవరికన్నా ఏమన్నా అయిందా? అయ్యింది. సావిత్రికి వాంతులు. వాంతులయ్యాయా? ఏ సావిత్రికి బాలేదా? అవి బాగాలేని వాంతుల్లా అనిపించట్లేదు. మరి అర్థం కాలేదా? అర్థం కానట్లు నటిస్తున్నావా? భార్య వాంతి చేసుకుంది అంటే అర్థం భర్తకు తెలీదా? మాట్లాడేది సూటిగా మాట్లాడు. ఇంతకన్నా సూటిగా ఏం మాట్లాడమంటావు? ఏ సావిత్రికి నీకు ఏ రిలేషను లేదా? చూడటం కాదు సత్య, నా ప్రశ్నకి సమాధానం కావాలి. అర్థం లేని ప్రశ్నలకు సమాధానాలుండవు. నాది నాది అర్థం లేని ప్రశ్న. కాకపోతే ఏంటి? వాంతులు చేసుకుంటే దాని అర్థం ఇదేనా? మా ఇద్దరి మధ్య సమస్యలు బాధలు అన్నీ నీకు చెప్పాను. అయినా ఇంకా అలా ఎలా మాట్లాడుతున్నావు? చెప్పడానికి శ్రీరంగ నీతులు చాలా చెప్తావు. ప్రాణంగా ప్రేమించిన భార్య కదా, ఆ భార్య కోసం ఎన్ని త్యాగాలు చేయలేదు? అలాగే ఈ త్యాగము చేసుంటావు. ఊర్మిళ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నీకంత కోపం వస్తుందంటే అర్థం మీ మధ్య ఏదో ఉందనేగా. ఊర్మిళ, ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. నీకే అంత ఇరిటేషన్ గా ఉంటే నాకెంత ఇరిటేషన్ ఉండాలి? మా మధ్య ఏమీ లేదని చెప్తున్నాను కదా. ఎందుకు ఉండకూడదు? ఒకే గది, ఒకే మంచం, మల్లెపూలు మత్తెక్కిస్తుంటే చీకటి ధైర్యాన్నిచ్చుంటుంది. ఏ అర్ధరాత్రో ఇద్దరు. షట్ అప్. తాగిన మత్తులో చేసిన తప్పుకి ఏమన్నా భరిస్తున్నాను కదా అని నన్నన్నట్టు సావిత్రి అంటే మాత్రం బాగుండదు. తప్పు చేయడానికి తనదే నీలాగా అడ్వాంటేజ్ తీసుకునే చీప్ క్యారెక్టర్ కాదు. అల్లుడు బుల్లెట్టు, ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు? అలసిపోవడం కాదత్తా, ఒళ్ళు పులిసిపోతుంది. దాహంగా ఉంది. బంగారం లాంటి నీ చేత్తో ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా? అంత తిరుగుడు ఎక్కడ తిరిగావల్లుడు? అసలు అంతా నీ వల్లే. నేనేం చేశాను నన్నంటున్నావు? నీ వల్ల కాదు, నీలాంటి వాళ్ళ వల్ల. బెండకాయల ఎండి దొండకాయల పండిపోతున్నాడే, వీడికో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే ఈ రోజు నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. నీకంత కష్టమే వచ్చిందల్లుడు. ఎందుకు లేవత్తా, చెప్పుకోవడానికి సిగ్గేసి చెప్పుకోవడం లేదు గాని. నా దగ్గర సిగ్గెందుకు అల్లుడు? పెళ్లి పెట్టాకులు లేవు, ఎలాగో బ్రహ్మచారి వెదవే కదా అని వానాకాలంలో అరకన్నా హీనంగా వాడేస్తున్నారత్తా. అన్నిటికీ నేనే. మొన్నటి వరకు నీకు బాగాలేదని సేవలు చేశానా? సరే, అత్తవు కాబట్టి అభిమానంతో చేశాను. ఇప్పుడు మా సావిత్రికి సేవలు చేయాల్సి వస్తుంది. సావిత్రికి సేవలా? ఏం సేవలు అల్లుడు? ఏందో అత్త, అది కావాలి ఇది కావాలి అంటది. ఇదిగో ఈ ఫోటోలు చూడు. ఏం ఫోటోలవి? చూడు. ఈ పిల్లల ఫోటోలేంటల్లుడు? ఏమో, ముద్దుగా బొద్దుగా ఉండే పిల్లల ఫోటోలు కావాలి, ఆ ఫోటోలతో ఇల్లంతా అలంకరించాలని చెప్పింది.
పిల్లల ఫోటోలతో నీ మరదలకేం పని? అదే కదా అర్థం కాందే. సాధారణంగా కడుపుతో ఉన్నవాళ్ళు ఎలాంటివి అడుగుతారు? అలాంటిది ఏమన్నా ఉందా అంటే లేదంటది. లేదు అంటుంది గానీ నాకు మాత్రం ఏదో అనుమానంగా ఉందత్తా. సహజంగా కడుపుతో ఉన్నవాళ్లే కదా ఇలాంటి కోరికలు కోరేది. బావా వచ్చావా? ఫోటోస్ తెచ్చావా? నీకోసం ఊరు మొత్తం తిరిగి ఇదిగో ఈ ఫోటోలన్నీ తెచ్చాను. భలే ఉన్నాయి బావా. అయ్యో ముద్దొస్తున్నాయి. ఇదిగో బాబు పుడితే అచ్చం ఇలాగే ఉంటాడు. ఎవరికి పుడితే? ఎవరికి ఉంది పిన్ని, ఎవరికి పుట్టినా సరే. ఈ ఫోటోలన్నీ ఎటు చూసినా నా కళ్ళ ముందే కనిపించేలా పెట్టుకోవాలి బావా. చిచ్చు బాగుంది బాగుంది నీ వరుస. చిన్ను బొప్పాయా? అమ్మో నేను తినను పిన్ని. అంత భయం ఎందుకమ్మా? పండే కదా, తిను. తిను.